ఎన్నికలంటేనే డబ్బుల పంపకాలు. డబ్బు పంచకుండా ఏ ఎన్నికలు పూర్తి కావన్నది జగమెరిగిన సత్యం. ఇక ఉప ఎన్నికలంటే అన్ని పార్టీలకు అది ప్రతిష్టాత్మకమే. నేతల దగ్గర నుంచి ఓటర్ల వరకు పంపకాలపై దృష్టి పెడుతుంటారు. మరి వరంగల్ ఉప ఎన్నికలో నోట్ల కట్టలు తెంచుతున్నదెవరు, పంచుతున్నదెవరు, పంచుతుంటే పట్టివ్వడానికి స్కెచ్ వేస్తున్నదెవరు? సాధారణంగా ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలకు తడిసి మోపడయ్యే ఖర్చు. సాధారణ ఎన్నికలకు ఉప ఎన్నికలకు తేడా కూడా ఉంటుంది. ఏడాదిన్నర తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో ఖర్చులు రికార్డులు దాటాయంటున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతూ ఉండడంతో ఓట్ల కోసం నోట్ల పంపకాలు ఊపందుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. నోట్లు పంచడంపైనే కాదు, ఏ పార్టీ ఎంతెంత పంచుతోంది అన్నదానిపైన కూడా దృష్టి పెట్టాయి పార్టీలు. క్లూ దొరికితే చాలు ప్రత్యర్థి పార్టీ డబ్బుల్ని పట్టివ్వడానికి స్కెచ్ చేస్తున్నాయట. ఇన్ఛార్జీలు, మంత్రులతో ప్రచారాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ డబ్బుల లెక్కల విషయంలో క్లారిటీగా ఉందట. గతంలో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పరాయి పార్టీలు డబ్బు పంచుతుంటే అనేక సార్లు పట్టించింది. ఈసారి కూడా ఇలాగే నిఘా పెట్టిందట టీఆర్ఎస్. పార్టీలో ఓ నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుని ఫాలో అయి పట్టించాలనుకుంటున్నారట గులాబీ నేతలు. అధికార పార్టీ కావడంతో ఇంటెలిజెన్స్, ఇతరత్ర విభాగాల సహకారం ఉండనే ఉంటుంది. ఆ విధంగా ఇతర పార్టీల పంపకాలపై గులాబీ పార్టీ గట్టిగానే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ అండ్ పోల్ బడ్జెట్ చిట్టా ఇంటెలిజెన్స్ కు చిక్కిందని తెలుస్తోంది. కేవలం 1,00,000 ఓట్లు సాధిస్తే చాలనుకుంటోందట ఆ పార్టీ. ఇందుకోసం 5-6 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమై బరిలోకి దిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజువారీ ప్రచారాలు, ఇతరత్ర ఖర్చులకు ఇప్పటికే 2 కోట్లు ఖర్చు చేసిన పార్టీ మిగతా 5 కోట్లను ఆదివారంలోగా జిల్లాకు చేరుస్తుందట. జగన్ సభనాటికి వైఎస్ఆర్సీపీ ఉనికిని మరింత చాటేలా చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ నగదు ఎప్పుడు జిల్లాకు వస్తుందా, ఎప్పుడు పట్టివ్వాలా అని ఇతర పార్టీల నేతలు కాపు కాసి చూస్తున్నారట. ఇక టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భారీగానే ఖర్చు చేయనున్నారని సమాచారం. అమెరికా నుంచి కేవలం ఎన్నికల కోసం వచ్చిన సదరు అభ్యర్థి పార్టీ ఉమ్మడిగా ఎన్నికల ఖర్చు భరిస్తున్నారట. వీరి బడ్జెట్ కూడా భారీగానే ఉందన్న ప్రచారం అధికార పార్టీకి, పోలీసులకు అందిందట. అందుకే బీజేపీ ముఖ్య నేతల స్థావరాలపై పోలీసులు కన్నేశారని తెలుస్తోంది. పోలింగ్లోగా ఈ పార్టీ నగదు పట్టివ్వాలని మిగతా పార్టీల నేతలు కసిగా ఎదురుచూస్తున్నారట. రెండు నెలల కిందటి వరకు కేడర్ను రీఛార్జ్ చేసిన విపక్ష కాంగ్రెస్ బడ్జెట్ లెక్కలు అధికార పార్టీకి అంతుచిక్కడం లేదట. మొదట్లో నేను కొత్తగా వచ్చిన అభ్యర్థినని, అమ్మగారు పంపితే వచ్చాను, నా దగ్గర డబ్బు లేవని చెప్పారు సర్వే. కానీ జేబులోంచి రూపాయి తీయకపోతే పని జరగదని గుర్తించిన లీడర్లు ఆ పనిలో పడ్డారట. అభ్యర్థి, పీసీసీ, హైకమాండ్ సంయుక్తంగా బడ్జెట్ ను రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జిల్లాకు చేరని ఆ ఎన్నికల నిధిని గంపగుత్తగా కాపు కాసి పట్టుకుంటే ఆ పార్టీ పని అవుట్ అని మిగతా పార్టీలు చూస్తున్నాయట. మొత్తానికి పార్టీలన్నీ ప్రచారం కన్నా ఎన్నికల డబ్బు పట్టివ్వడానికి ఎక్కువగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో ఇప్పటికే 2 కోట్ల వరకు నగదు పట్టుబడింది. పోలింగ్ గడువు దగ్గర పడుతూ ఉండడంతో అటు నేతలు, ఇటు పోలీసులు కంటి మీద కునుకు లేకుండా నగదు పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు.